అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలో రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఒక రకంగా రచ్చరచ్చగా మారినటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే కడప కార్పొరేషన్ మేయర్గా సురేష్ బాబుపై అనర్హత వేటు వేశాక కూడా మేయర్ పదవిపై కొందరు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ నేపథ్యంలో మరీ 4 నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యం, ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తారో లేదో అన్నటువంటి మీమాంసలో ఉన్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా నిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. కడప మేయర్గా 5 మంది పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో టీడీపీ కూడా ఇందులో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి భావన కూడా అటు పలువురిలో వినిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వ్యూహాత్మకంగా అడుగులు అంటే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అటు పార్టీలో కుమ్ములాటలు, అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా వైసీపీలో చీలికలు తెచ్చి ఆ తర్వాత లబ్ధి పొందాలన్నది టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నటువంటి భావన సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి. మరోవైపు టీడీపీ వేస్తున్నటువంటి ఎత్తులు ఎక్కడే కానీ ఫలించినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. గతంలో ఏదైతే మేయర్ సురేష్ బాబుపై ఏదైతే తన కొడుకు లబ్ధి చేకూర్చాలన్నటువంటి భావనతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత, ఆ తర్వాత అనర్హత వేటు వేసిన తర్వాత, ఆ తర్వాత అటు ఏదైతే కుర్చీ కోసం ఇదంతా ఈ వ్యవహారం అంతా కూడా కుర్చీ కోసం ఏదైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వెయ్యని కారణంగానే ఇలా ఈ పరిణామాలకు దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో జరిగినటువంటి ఏదైతే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఖచ్చితంగా ఒక స్టాండింగ్ కమిటీలో ఒక సభ్యుడినైనా టీడీపీ అంటే వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిన వారు దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసి ఒక రకంగా ఘోరంగా విఫలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మెజారిటీ సభ్యులు వైసీపీ వైపు ఉన్నప్పటికీ కూడా అంటే 48 మంది సభ్యుల్లో 7 తీసేస్తే 41 మంది సభ్యులు వైసీపీకి ఉన్నప్పటికీ కూడా అయితే వైసీపీలో కొంత ఈ మేయర్ పదవిని ఆశిస్తున్న వారిలో ప్రధానంగా 47, 37, 30, 10, 7వ డివిజన్కు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఆశావాహులుగా ఉన్నారు. వారంతా కూడా సీనియర్లు కావడంతో అదేవిధంగా మాకు ఖచ్చితంగా మేయర్ పదవి ఇవ్వాలని అటు అధిష్టానం వద్ద పెద్ద ఎత్తున మొరబెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో అన్నటువంటి విషయాన్ని పక్కన పెడితే స్టాండింగ్ కమిటీలో కూడా అసలు స్టాండింగ్ కమిటీలో మెంబర్గా ఎన్నికలంటే మెజారిటీ సభ్యుల ఏదైతే ఓటింగ్ అవసరం, కానీ అక్కడ కూడా టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఏదో ఒక్క సీట్నైనా దక్కించుకోవాలన్నటువంటి భావనతో ప్రయత్నం చేసింది. అయితే అక్కడ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. అంటే ఒక రకంగా 2 సార్లు ఎక్కడ కూడా గతంలో కూడా మేయర్ సురేష్ బాబుని అనర్హత పట్టు వేసే వ్యవహారంలో కూడా కొంతకాలం సందిగ్ధ పరిస్థితులే నెలకొన్నాయి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యం ఆయనపై అనర్హత వేటు వేయడం, ఆ తర్వాత కోర్టుకు వెళ్ళినా కూడా కోర్టులో కూడా ఎక్కడ ఊరట లభించని పరిస్థితి. దీంతో ఒక్కసారిగా మేయర్పై అనర్హత వేటు వేసినాక మేయర్గా ముంతాజ్ బేగంను ఇన్ఛార్జి మేయర్గా ప్రకటించారు. అయితే ప్రకటించిన నేపథ్యంలో మరో 4 నెలల ఎన్నికల సమయంలో ఎన్నికలు నిర్వహించడం పైన కూడా పలు విమర్శలకు దారితీసిన పరిస్థితి. ప్రధానంగా టీడీపీ టార్గెట్ చేసుకుంది ఏదైతే వైసీపీలో చిచ్చు పెట్టి ఆ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందాలని వ్యూహాత్మకంగా అడుగులు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వైసీపీలో ప్రధానంగా 5 ఎవరైతే మల్లికార్జున, అదేవిధంగా బీసీ నేతలు బసవరాజు, పాకా సురేష్, మరో అభ్యర్థి ఎవరైతే శంకరాపురానికి సంబంధించినటువంటి ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఇందులో పోటీలో ఉన్నారు. అయితే తెర వెనుక నుంచి మరో మైనారిటీ నేత బీసీఈగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా తెర వెనుక ఈ ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం ఎవరి మొగ్గు చూపుతుందో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే మనం కొంత వైసీపీలో కూడా కొంత అయోమయ పరిస్థితే నెలకొందని చెప్పాలి. ఎందుకంటే 5 ఏదైతే మైనారిటీ నేతతో పాటు అటు 4 బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు పోటీ పడడంతో ఒక రకంగా వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకునే అవకాశాలు. అయితే ఇక్కడ ప్రధానంగా రేపటి నుంచి కూడా క్యాంపు రాజకీయాలు కూడా మొదలెట్టబోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో ఏమో తెలియదు. కానీ కార్పొరేటర్లు మాత్రం ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో మొదటి నుంచి కూడా అంటే అధికారంలోకి వచ్చాక కూడా తాము సంపాదించుకునేది ఏమీ లేదు. ఈ నేపథ్యంలో ఈసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి మేయర్ ఎన్నికకు ప్రధానంగా కాస్తో కూస్తో లబ్ధి చేకూరుతున్నటువంటి భావనతో వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే దాదాపు ఇప్పుడు క్యాంపు రాజకీయాలకు కావచ్చు, అదేవిధంగా ఒక్కొక్క కార్పొరేటర్కు
కొంత డబ్బులు ముట్టజెప్పాలన్నా కూడా దాదాపు 1 కోటి నుంచి 2 కోట్ల రూపాయల మేర ఖర్చు అయ్యే పరిస్థితి. అంత పెద్ద ఎత్తున డబ్బులు పెట్టుకునే పరిస్థితి ఎవరుంటే ఒక రకంగా మేయర్, 3వ మేయర్ అన్నటువంటి పేరు, మొదటి మేయర్గా రవీంద్రనాథ్ రెడ్డి, ఆ తర్వాత 2వ మేయర్గా సురేష్ బాబు 10 ఏళ్ల పాటు అంటే మొన్నటి వరకు కూడా కొనసాగిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో 3వ మేయర్ అన్నటువంటి పేరు ఉంటుందన్నటువంటి పేరు ప్రతిష్టల కోసం పాకులాడుతున్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా ఈ 5 మంది నేతల్లో 3 నేతలు మాత్రం ఖచ్చితంగా కొంత డబ్బులు కూడా పెట్టుకోవడానికి కూడా ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తుంది. అయితే అధిష్టానం మాత్రం ఆచితూచి అడుగులేస్తుంది. సీనియర్, అదేవిధంగా అంటే ఒక రకంగా ప్రాధాన్యత అంటే వీర విధేయులుగా పార్టీకి వీర విధేయుడిగా ఉండేటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలనేది పార్టీ యొక్క అధిష్టానం యొక్క ఆలోచన. అయితే ఆ నేపథ్యంలో గతంలో ఏదైతే కుర్చీ వ్యవహారంతోనే ఈ స్థాయికి చేరుకుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఒకవేళ కౌన్సిల్ సమావేశం ఒక్క సమావేశమే జరుగుతుంది. ఆ సమావేశంలో కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ వేసి కూర్చోబెట్టకూడదు అన్నదే కొంత కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఒక్కసారిగా కూడా అనుకూలంగా ఎవరైతే అంటే ఒక రకంగా ఎవరైనా గట్టిగా నిలబడగలేటువంటి వ్యక్తి ఎవరున్నారు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు అధిష్టానం ఆరాధిస్తుంది. అయితే మరోవైపు పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తికే ప్రాధాన్యత ఇస్తారా, లేకుంటే మరేదైనా బీసీ సామాజిక వర్గంలో వీర విధేయుడిగా పార్టీ ఈ కష్టకాలంలో కూడా పార్టీని వెన్నంటి నడిచినటువంటి వ్యక్తుల్లో ఎవరికైనా ప్రాధాన్యత ఇస్తారా, లేకుంటే మైనారిటీ వర్గానికి అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి షఫీని కూడా ఇందులో ఆశావాహుడిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ నేపథ్యంలో ఆయన్ని ఎంపిక చేస్తారా అన్నటువంటి సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నా. అయితే ఏమైనప్పటికీ కూడా ఒక రకంగా ఎవరికి వారే అటు వ్యూహాత్మకంగా పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు శంకరాపురానికి సంబంధించినటువంటి యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓ కార్పొరేటర్ ఇప్పటికే తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఏదైతే కార్పొరేటర్ పాకా సురేష్ కూడా ప్రధానంగా మేయర్ పదవిని ఆశిస్తున్నారు. ఇందుకు పెద్దల అండదండలు కూడా ఆయనకు ఉన్నాయి. అండదండలు ఉన్న నేపథ్యం అంటే ఒక రకంగా అధిష్టానంలో కూడా కొంత అండదండలు ఎక్కువగా ఉన్నాయి. అంటే కీలక నేతలు కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నారన్నటువంటి భావన వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఒక మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు కూడా ఆయనకు ఇస్తే మంచిదన్నటువంటి భావన గతంలో వ్యక్తం చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి ఇస్తారా, లేకుంటే ఈ పరిణామాలు మారుతున్నటువంటి నేపథ్యం అంటే ఒక రకంగా కార్పొరేటర్లు కూడా కొంత ఓటింగ్కు వెళ్ళే పరిస్థితి ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటికే మనస్తాపంతో ఉన్నారు కాబట్టి వారిని లోపరుచుకునేందుకు ప్రయత్నం చేసి ఆ తర్వాత ఎన్నిక జరుగుతుందన్నటువంటి విషయం పైన కూడా కొంత సందిగ్ధ పరిస్థితులు ఉన్నాయి. అయితే ఏది ఏమన్నప్పటికీ కూడా ఒక రకంగా 4 నెలల కాలంలోనే ఉండగానే ఎన్నికలు నిర్వహించడం ఒక రకంగా పలువురిలో చర్చకు దారితీస్తుంది. ఎందుకంటే ప్రధానంగా 6 నెలల కాలం ఉంటేనే ఎన్నికలు నిర్వహిస్తారన్నది కొంత భావన వ్యక్తం అవుతున్నప్పటికీ కూడా 4 నెలల కాలమే ఉంది. ఆ 4 నెలల కాలానికి ఈ మేయర్ పదవికి ఎన్నిక నిర్వహించడం ఒక సర్వత్రా ఆసక్తిని రేకెస్తున్న పరిస్థితి ప్రధానంగా కడపలో కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే అధిష్టానం కూడా ఎవరి వైపు మొగ్గు చూపుతుందో, ఒకవేళ ఒకరి వైపు మొగ్గు చూపితే మాత్రం మిగతా వారు ఏదైతే అసంతృప్తికి తొలగయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా వారందరినీ కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చే దిశగా కూడా అటు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే మేయర్ పదవిని ఆశిస్తున్నటువంటి ఆశావాహులందరినీ కూడా పిలిపించి ఒక తాడిపై నడిపించి, ఎందుకంటే రాబోయే రోజుల్లో ధీటుగా ఎదుర్కోవాలి. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక రకంగా టీడీపీ ఎలాంటి ఎత్తులు వేసినా ఆ ఎత్తులను చిత్తు చేస్తూ మళ్ళీ కార్పొరేషన్ను కైవసం చేసుకునే దిశగా అటు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే సమావేశాలు కూడా నిర్వహించిన పరిస్థితి. ప్రతి డివిజన్లో కూడా వందలాది మంది కార్యకర్తలు నియమించి 100 ఇండ్లకు ఒక కార్యకర్తలను నియమించి ఆ కార్యకర్తల్లో ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి వారి ఇబ్బందులు గుర్తించి సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ పార్టీని మరింత బలోపేతం అంటే గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇదే విధమైనటువంటి అంటే ఎలాంటి అసంతృప్తి లేని విధంగా, అసమ్మతి లేని విధంగా ప్రయత్నాలు కొనసాగించే పరిస్థితి ఉంటుందన్నటువంటి భావన వైసీపీ శ్రేణుల్లో వినిపిస్తున్నప్పటికీ కూడా పదవి దక్కిన వారు మాత్రం ఖచ్చితంగా అసంతృప్తితోనే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మరి అధిష్టానం ఎలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రధానంగా ఈ మేయర్ ఎన్నికల ద్వారా వైసీపీలో చిచ్చు పెట్టి తద్వారా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న భావన అటు టీడీపీ యోచిస్తుంది కాబట్టి మరి టీడీపీ వేస్తున్నటువంటి ఎత్తులను వైసీపీ ఎలా చిత్తు చేస్తుందో వేచి చూడాల్సిందే. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.